మిత్రులారా, ఈరోజు ఇది ఎన్నికల కోసమో ఓట్లు అడగడం కోసమో ఏర్పాటు చేసుకున్న సమావేశం కాదు. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఒక గూడెంలో పేద ఆడబిడ్డలు గత 10 సంవత్సరాల నుంచి కండ్లు కాయలు కాసేగా ఎదురు చూసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో ఆత్మగౌరవంతో తమ బంధువుల ముందు గ్రామంలో ఇతరుల ముందు బ్రతకొచ్చు అని ఆశించారు. కానీ 10 సంవత్సరాలు వాళ్ళ ఆశలు అడి ఆశలై ఇక రాదేమో, మా జీవితాలు ఇంతే, మా జీవితంలో వెలుగు లేదు, మా సొంత ఇంటి కల నెరవేరే అవకాశం లేదు అని గుడిసెలో జీవించే పరిస్థితి. అందుకే ఆలోచన చేసినాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు పేదవాళ్లను, పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ కప్డా ఔర్ మఖాన్ అని ఒక స్లోగన్ తీసుకొని పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్లకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్లకు పేదలకు ఆనాడు కట్టుకోవడానికి బట్టలు లేకపోతే వాళ్లకు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బట్టలు అందించాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. కాలక్రమేణా ప్రజలలో చైతన్యం వచ్చింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డా పేదలకు మాత్రం సొంత ఇంటి కల నెరవేరలేదు. మరి ఆ సొంత ఇంటి కలను, పేదల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి 2004 సంవత్సరంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీ అందరి